ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి 2 రోజులకు పులాంగు కెనాల్లో విగత జీవిగా లభ్యమయ్యాడు. మృతుడు వేముల రాజమౌళిగా గుర్తించారు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 4వ టౌన్ పరిధిలో గల 100 ఫీట్ల రోడ్డులో శ్రీ భీమరాయ ఆలయ సమీపంలోని నూతనంగా నిర్మించిన పులాంగ్ బ్రిడ్జి కాలువలో వేముల రాజమౌళి అనే 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహం ఉదయం 8 గంటల సమయంలో లభ్యమైంది. అయితే మృతుడికి అనారోగ్యంగా ఉండేవాడని, మందులు వాడుతున్నారని వారి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. అలాగే 16వ తేదీ ఉదయం నుండి కనబడడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే చుట్టుపక్కల కాలనీలలో వెతుకుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి కుమారుడు ఉన్నట్టు చెప్పారు. కుమారుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నట్టు తెలిపారు. ఏదైతే కెనాల్లో ఎక్కువ లేవు. ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు మరి ఏ విధంగా చనిపోయాడనే కోణంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చిన్నలో పెద్దోళ్ళు గాడుదలు అయినా కూడా అదే పరిస్థితి. షుగర్ పేషెంట్ అదే హెల్త్ ఇష్యూ బాగాలేదు. గోళీలు వేసుకోలేదు. నిన్న బాగా షుగర్ పేషెంట్ మెంటల్గా ఎయిడ్కి అదే నైట్ ఏమో ఇదే ఉన్నట్టుండే. ఆయన నైట్లో పడ్డట్టున్నాడు. నైట్ అంతే అంట. గోళీ వేసుకుంటే హుషారు ఉంటాడట. షుగర్ గోళీ వేసుకోవాలి. అదే వేస్తున్నా. साफ है साहब पूरे धुलाने की जरूरत नहीं है. ओपन मल्ली पार्टी चाहिए ना अनोन रहता धुला करके पूरा